చూడండి ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనకి ఈ పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టర్స్ లో మనకి కొన్ని 2 దిస్ ట్రై చేసాం చెప్పాం. అలాగే నెక్స్ట్ ఎక్సైజ్ 2.4 తర్వాత మనకి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి సార్. ఫార్ములాస్ ఉన్నాయి సార్. ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ ఈ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ ఏంటంటే మనకి నెక్స్ట్ వచ్చే సంస్థ ఈ ఫార్ములాస్ బాగా యూజ్ అవుతాయి. అందులో మనకి ఫస్ట్ ఫార్ములా ఏంటంటే x + y హోల్ స్క్వేర్. ఇక్కడ x + y అంటే అక్కడ a + b హోల్ స్క్వేర్ కూడా రిమైన్ చేసుకోవచ్చు. అంటే సేమ్ ఫార్ములా ఇక్కడ x + y + a + b కూడా యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ మనం యూజ్ చేసే ఐడెంటిటీ ఏంటంటే x - y హోల్ స్క్వేర్. థర్డ్ ఐడెంటిటీ మనకు ఉన్నది ఏంటంటే x + y * x - y. అలాగే ఫోర్త్ ఐడెంటిటీ మనకు ఉన్నది ఏంటంటే x + a * x + b. అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ ఐడెంటిటీ చూడమ్మా x + y + z హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు. ఇవన్నీ కూడా ఫార్ములాస్ ఏమని చెప్తున్నా సార్ చూడండి. ముందు ఏంటన్నది నేర్చుకుంటే మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ ఏంటంటే x + y హోల్ క్యూబ్. x + y హోల్ క్యూబ్. అలాగే సెవెంత్ ఐడెంటిటీ ఏంటంటే సెవెంత్ వాల్యూ x - y హోల్ క్యూబ్. అలాగే నెక్స్ట్ ఎయిత్ చూడమ్మా ఎయిత్ x cube + y cube + z cube - 3xyz. అలాగే నెక్స్ట్ నైన్త్ ఐడెంటిటీ చూడమ్మా x cube + y cube. అలాగే 10th x cube - y cube. ఇవన్నీ సార్ ఫార్ములాస్ చెప్తాను చూడమ్మా సార్. ఇంకా మనకి ఫస్ట్ ఇది x + y ఇచ్చాడు. మరి x + y అంటే ఏంటి? సమ్ a + b. ఆ ఫార్ములా అప్లై చేయాలి కాబట్టి ఫస్ట్ a స్క్వేర్ ఇక్కడ ఇస్తాడు కదా x² ప్లస్ మీరు యూజ్ చేసే ఫార్ములా మీరు రిటర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇక్కడ రిటర్న్ చేసిన మోడల్ రాయట్లేదు. ఇక్కడ x² + 2xyz + y². అలా దీన్ని ఎలా రిటర్న్ చేసి మనం x² + y² + 2xyz. ఈ టూ ఫార్ములాస్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్లస్ 2xy అనే వాల్యూ రిటర్న్ లాస్ట్ లో రాసాను తప్ప ఇక్కడ x - y సేమ్ ప్రాసెస్ తోటి x² - 2xy + y². దీన్ని ఎలా రిటర్న్ చేయొచ్చు x² + y² - 2xy. ఇక్కడ ఫార్ములా ఉంది సమ్ a + b * a - b. మరి a + b * a - b ఫార్ములా ఇచ్చాడు కాబట్టి a² అంటే x² - b². b పొజిషన్ లో ఇక్కడ ఏంటి y². ఇక్కడ a + b ఫార్ములా యూజ్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న వేరియబుల్స్ ఏంటి? మనం యూజ్ చేసే పాలినామియల్ కాబట్టి ఆ పాలినామియల్ మనం యూజ్ చేసే వేరియబుల్స్ ఏంటి xy. అందులో ఫార్ములా ఏమవుతుంది a, b ని ఇన్ xy లో యూజ్ చేస్తాం. అంటే రిటర్న్ ఫార్ములా ఏదైతే a + b * a - b ఉందో ఆ ప్లేస్ లో a ప్లేస్ లో ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత x, b ప్లేస్ లో ఉన్న వాల్యూ y కాబట్టి x² - y². ఇది మల్టిప్లికేషన్ ఫార్ములా. అంటే మల్టిప్లికేషన్ ఫార్ములా అంటే నేను ఒక మల్టిప్లికేషన్ లాంగ్ ప్రాసెస్ చేస్తున్నాను. x + 2 * x - 3 లేదా x + 3 ఇలా ఉన్నాయి. వీటిని మల్టిప్లికేషన్ లాంగ్ ప్రాసెస్ చేయకుండా సింపుల్ గా చేయడానికి ఒక ఫార్ములా రిటర్న్ చేశారంటే x * x x² + a + b * x + ab. ఇది ఫార్ములా చాలా సింపుల్ గా మనకి ఇప్పుడు ఇది ప్లస్ అన్నమాట. అదే మైనస్ అంటే మిడిల్ లో మైనస్ ఉందనుకో మైనస్ ఇంటూ వస్తుంది. అక్కడ మిడిల్ లో ప్లస్ కాబట్టి ఈ టూ టర్మ్స్ కి మిడిల్ లో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ a + b వచ్చింది. అదే మిడిల్ లో కనుక ఇక్కడ x - a x - b అనుకో ఇక్కడ వస్తే మైనస్. ఇక్కడ ప్లస్ అంటే ప్లస్ వచ్చింది, మైనస్ అంటే ఏమవుతుంది మైనస్. అంటే x - a x - b. అప్పుడు ఎప్పుడైనా నీకు రాయాలనుకున్న ఒక ఫార్ములా అర్థం చేస్తారు x - a x - b ఫార్ములా రిటర్న్ చేయాలనుకోండి ఎలా రిటర్న్ చేస్తారో x² ఇక్కడ ప్లస్ కి ఏమవుతుంది ఆపోజిట్ మైనస్ వచ్చి - a + b + ab. లాస్ట్ మాత్రం ప్లస్ ab వస్తుంది. అది మాత్రం చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఉన్నాం నెక్స్ట్ ఇక్కడ ఏంటి x + y + z హోల్ స్క్వేర్. 3 టర్మ్స్ ఉన్నాయి, 3 వేరియబుల్స్. మరి 3 వేరియబుల్స్ ఫార్ములా ఏంటి? ఇక్కడ ఫస్ట్ x² + y² + z². అంటే ఎన్ని 3 టర్మ్స్ కాబట్టి 3 టర్మ్స్ చేసి ఇక్కడ హోల్ స్క్వేర్ వేసారు. మరి 3 టర్మ్స్ కి హోల్ స్క్వేర్ వేసిన తర్వాత ఇప్పుడు 2 టర్మ్స్ యూజ్ చేయండి. 2 టర్మ్స్ అంటే ఫస్ట్ ఈ x * xy. ఆ xy కి మల్టిప్లికేషన్ వాల్యూ ఎంత 2xy. నెక్స్ట్ వాల్యూ y * z. మరి y * z ఎంత అవుతుంది yz. అక్కడ ఉన్న మల్టిప్లికేషన్ వాల్యూ ఎంత 2yz. ఈసారి లాస్ట్ మల్టిప్లికేషన్ లో z * x zx రాసిన xz రాసిన ఒకటే కాబట్టి ఇక్కడ ఆటలో మనకి ఒక చైన్ రియాక్షన్ ఏంటంటే చైన్ రియాక్షన్ xy నెక్స్ట్ yz zx అంటే x * y xy అయింది, y * z yz అయింది. z * x xz కింద రాయడం మనం zx రాయడం నేర్చుకోండి. ఎందుకంటే మనకు అదొక ఫార్ములా కంటే ఐడియా ఉంటుంది కాబట్టి zx.
ఇది మనకు బాగా ఇంపార్టెంట్, ఎందుకంటే a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని మనం అప్లై చేసాం కూడా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca 2ca అంటారు కదా 2ac అంటారు, అందులో 2ca అప్లై చేస్తాం. ఇక్కడ క్యూబ్ ఉంది, ఏంటిది ఇక్కడ a ప్లస్ b చూడండి x ప్లస్ y హోల్ క్యూబ్ ఉంది. మరి x ప్లస్ y హోల్ క్యూబ్ అంటే a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా. మరి a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి x క్యూబ్ అంటే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab into a plus b. మీరు ఎలా నిజంగా తీసుకోండి b into xy into x plus y ఎలా చేయొచ్చు. దీన్ని ఈక్వల్ కూడా ఎలా చేయొచ్చు అంటే ఒక r ఈ ఫార్మ్ కూడా చేంజ్ అవుతుంది, ఎలా ఫార్మ్ చేంజ్ అవుతుంది చూడండి అక్కడ x క్యూబ్ ప్లస్ సరే నాకు అన్ని ట్యూబులర్ అసెరిటాస్ లో ఫార్మ్ జనరల్ ఫార్మ్ ఇలా లేదంటే వేరే మోడల్ లో ఉందంటే అప్పుడు ఏం చేయాలి కదా మల్టిప్లికేషన్ చేయాలి. ఏంటిది 3 అలా ఉంచి 3 x into x x into ఎంత x into x నోడ్ ఏముంది x స్క్వేర్ అయింది, ఇంకేముంది ఇక్కడ y అంటే ఏమైంది 3x స్క్వేర్ y. నెక్స్ట్ సార్ దీంట్లో y into y స్క్వేర్, మరి y into y స్క్వేర్ అంటే ఇక్కడ ఏముంది కదా 3x ఉంది కాబట్టి 3x y స్క్వేర్ ప్లస్ ఇంకో లాస్ట్ ఎంత y క్యూబ్. అసలు మెయిన్ ఫార్ములా ఇది, మెయిన్ ఫార్ములా ఇది ఏంటంటే x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ y ప్లస్ 3xy స్క్వేర్ ప్లస్ y క్యూబ్ ఉండాలి. కానీ చాలా మంది మల్టిప్లికేషన్ రాక చాలా ఈజీ మెథడ్ ఏం చేస్తామంటే x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ 3xy into x ప్లస్ y అంటే మల్టిప్లికేషన్ చేయకుండా ఇది యూజ్ చేసాం. కానీ చాలా మందికి కొంచెం డౌట్ వస్తుందని చెప్పి నేను చేసాను కూడా మల్టిప్లికేషన్ చేసాను ఎలాగా 3xy into x 3xy into x ఏమైంది x into x స్క్వేర్ అయింది 3x స్క్వేర్ y. ఇక్కడ చూడండి 3xy into y స్క్వేర్ y 3xy into y అంటే ఏమైంది y into y స్క్వేర్ కాబట్టి 3xy స్క్వేర్ ప్లస్ లాస్ట్ ఏమైంది ఇక్కడ y క్యూబ్. అందులో ఒక ఆర్డర్ మెయింటైన్ చేస్తే ఇదే ఫార్ములా ఇక్కడ ఎలా అయితే మెయింటైన్ చేస్తే అదే మెయింటైన్ లో మనకి ఏమైంది x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ y ప్లస్ 3xy స్క్వేర్ ప్లస్ y క్యూబ్. ఈ విధంగా రాస్తున్నా పర్లేదు లేదా ఈ మోడల్ రాస్తున్నా పర్లేదు, కానీ ఏదో ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ అదే చూడండి మా ఇక్కడ a మైనస్ b హోల్ క్యూబ్ కాబట్టి ఏమవుతుంది a క్యూబ్ మైనస్ b క్యూబ్ అంటే x క్యూబ్ మైనస్ y క్యూబ్ మైనస్ 3xy into x మైనస్ y. ఇది కూడా ఎలా రాసుకోవచ్చు ఓఆర్ఆర్ ఈ ఫార్మ్ కూడా చేంజ్ అవుతుంది అంటే ఎలా చేంజ్ అవుతుంది చూడండి సార్ x క్యూబ్ మల్టిప్లికేషన్ చేయండి ఎలా చేయండి చూడండి ఇది మైనస్ ఇది ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ ఎంత మైనస్. మరి అక్కడ 3xy into x 3xy into x అంటే ఏంటి x 3x ఎంత x into x స్క్వేర్ ఏంటి 3x స్క్వేర్ y. మరి మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 3xy into y into y స్క్వేర్ కాబట్టి 3xy స్క్వేర్ లాస్ట్ ఎంత మైనస్ y క్యూబ్. ఇక్కడ ఆర్డర్ ఎలా రావచ్చు అంటే ఫస్ట్ ప్లస్ వచ్చింది తర్వాత ఏంటి మైనస్ మళ్ళా ప్లస్ మళ్ళీ ఏంటి మైనస్ అంటే ఆర్డర్ మెయింటైన్ చేయండి. ఏంటిది ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఈ ఆర్డర్ లో ఏదైనా తేడా వచ్చింది అనుకోండి మాకు సంబంధం పోద్ది అంటే వచ్చింది ఇక్కడ నెక్స్ట్ ఇది మనకు లాంగ్ ప్రాసెస్ కాబట్టి నేను అప్లై చేస్తాను మీరు సరిపోతుంది ఇక్కడ లైన్ అప్ చేసుకోవచ్చు. ఇక్కడ x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ మైనస్ 3xyz అనే ఒక వాల్యూ రావడానికి ఒక ఫార్ములా మనం అరేంజ్మెంట్ చేసుకున్నాం. ఏంటి అరేంజ్మెంట్ x ప్లస్ y ప్లస్ z ఈ వాల్యూ అంట x ప్లస్ y ప్లస్ z వాల్యూని అనదర్ వాల్యూతో మల్టిప్లై చేయాలి. ఏంటి అనదర్ వాల్యూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మైనస్ అక్కడ 2 వచ్చింది కదా 2 రాదు ఇక్కడ అంతే మైనస్ xy ప్లస్ మైనస్ yz మైనస్ zx. ఈ 2 టర్మ్స్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఏమవుతాయి ఈ 2 టర్మ్స్ మల్టిప్లికేషన్ చేసుకోండి ఒకసారి. మీకు ఏంటంటే లేదర్ టైం ఉంటుంది కూడా లేదర్ టైం మనం ఏం చేయొచ్చు కూడా ఈ 2 టర్మ్స్ మల్టిప్లై చేస్తే ఇక్కడ ఈచ్ ఫస్ట్ వన్ టర్మ్ తీసుకున్నాం ఈ 1 టర్మ్ కి ఆల్ టర్మ్స్ మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ సెకండ్ టర్మ్ తీసుకుంటాం ఆల్ టర్మ్ మల్టిప్లై చేస్తాం. థర్డ్ టర్మ్ తీసుకున్న ఆల్ టర్మ్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఆ టోటల్ వాల్యూ ఎడిషన్ చేస్తే నీకు ఆన్సర్ ఎంత రావాలి x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ మైనస్ 3xyz వస్తుంది కంపల్సరీ. మీరు మల్టిప్లికేషన్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. మెయిన్ దీని ఫార్ములా కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుందా మనకి కొంచెం ఐడియా ఉండదు చాలా మందికి రికార్డ్ రాదు తొందరగానే అవుతుందా. నెక్స్ట్ ఇక్కడ x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ఫార్ములా చూడండి ఇది ఎక్కడి నుంచి రాలేదు మనం నేర్చుకున్న ఫార్ములా నుంచి వచ్చింది. ఏంటో ఫార్ములా చూడండి సరే ఈ ఫార్ములా కావాలనుకున్నాను ఇది కావాలనుకుంటే ఏమవుతుంది ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది ఇది నాకు అవసరం లేదు ఎందుకంటే నాకు మెయిన్ ఈ వాల్యూస్ కావాలి కాబట్టి ఇది ప్లస్ ఈ ప్లస్ రైట్ సెకండ్ ఏమవుతుంది ఏంటో ఏమవుతుంది x ప్లస్ y హోల్ క్యూబ్ x ప్లస్ y హోల్ క్యూబ్ మైనస్ 3xyz x into x ప్లస్ y. చూడండి కదా x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ఫార్మ్ ఏంటి x ప్లస్ y హోల్ క్యూబ్ మైనస్ 3xy into x ప్లస్ y. అయితే చాలా మందికి ఈ ఫార్ములా రిటర్న్ రాదు. దీన్ని ఎలా మాడిఫై చేసుకుంటారంటే ఒకసారి చూడండి మనం రిటర్న్ చేసేటప్పుడే దీన్ని కొంచెం సింపుల్ గా చేస్తాను మీకు ఐడియా రాలేదు కదా అని చెప్పి చేసాను ఇక్కడ దీన్ని సింపుల్ గా రాస్తాను ఎలాగంటే x ప్లస్ y into x ప్లస్ y into x ప్లస్ y into x స్క్వేర్ మైనస్ xy ప్లస్ y స్క్వేర్. ఆ విధంగా రాస్తుంది ఇది వస్తుంది ఇప్పుడు ఈ విధంగా రాస్తుంది ఇది వస్తుంది ఎందుకంటే ఇక్కడ చూడండి ఒకసారి x ప్లస్ y into x ప్లస్ y into
x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ టూ టర్మ్స్ మళ్ళీ వేస్తే ఆన్సర్ ఎంత అవుతుంది x ఈక్వల్ టు y కి వస్తుంది. సరే ఇక్కడ ప్రీవియస్ రాశారు కదా ఆ మెథడ్ ఎందుకు రాయాలంటే ఆ మెథడ్ మనకి దేనికి అప్లై అవ్వాలి అక్కడ x ప్లస్ y హోల్ క్యూబ్ కావాలి అదంటే మనకి సింపుల్ గా x ప్లస్ y ఇంటూ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈ టూ టర్మ్స్ మళ్ళీ వేస్తే ఆన్సర్ ఎంత అవుతుంది x క్యూబ్ ప్లస్ y క్యూబ్. ఇక్కడ మీకు కొంచెం లాజిక్ గుర్తుంచుకోవాలి ఇది ప్లస్ అంటే ఇక్కడ ఏమొచ్చింది మిడిల్ లో మైనస్ వచ్చింది ఆ లాజిక్ గుర్తుంచుకోకపోతే మనకి ఇబ్బంది వస్తాయి. ఇక్కడ మిడిల్ లో ప్లస్ ఉంది మిడిల్ లో ప్లస్ అంటే ఫస్ట్ ఏమొచ్చింది ప్లస్ ఫస్ట్ ప్లస్ అంటే ఇక్కడ ఏమొచ్చింది మైనస్ ఈ శబ్దానికి ఆపోజిట్ ఉంది ఇక్కడ మిడిల్ లో మైనస్ ఉంది మిడిల్ లో మైనస్ కాబట్టి x మైనస్ y ఇంటూ x మైనస్ y ఇంటూ ఏమైంది ఇక్కడ x స్క్వేర్ ఇక్కడ మైనస్ ఉంటుంది ఇక్కడ రావాలి ప్లస్ xy ప్లస్ y స్క్వేర్. ఈ విధంగా ఈ యొక్క ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ రీడ్ చేయాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రీడ్ చేస్తే మనకి ఏమవుతుంది ఫార్ములాస్ సమ్స్ కి యూజ్ అవుతాయి. అందులో ఫార్ములాస్ గురించి నెంబర్ ఆఫ్ టైమ్స్ రీడ్ చేయండి ఫార్ములాస్ కి అప్లై చేద్దాం. ఇందులో మనకి ఒకసారి చూడమ్మా ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి ఇందులో ఎగ్జాంపుల్ 18 లో మనకి ఏంటంటే ఫస్ట్ ఫ్యాక్టరైజ్ x square plus 5x plus 4 first point factorize first point ఏంటి కదా x square plus 5x plus 4 ఇది ఫార్ములా రిటర్న్ చేసినప్పుడు ఆ ఏ మెథడ్ లో ఉందో దాన్ని బట్టి మనం ఫార్ములా రిటర్న్ చేసేస్తే సింపుల్ అయిపోద్ది. ఫస్ట్ అన్నమాట ఇక్కడ ఆన్సర్ లో మనకి గివెన్ ఇచ్చింది చూడండి ఇక్కడ x square plus 5x plus 4 దీని ఫ్యాక్టరైజేషన్ కావాలన్నాడు కాబట్టి ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేస్తే వస్తుంది చూడండి. నాకు ఫ్యాక్టరైజేషన్ ఇది అంటే ఫోర్త్ ఐడెంటిటీ కావాలి. ఫోర్త్ ఐడెంటిటీలో ఏముండాలి a ప్లస్ b మోడల్ ఉంది ఇక్కడ a బి ఉండాలి. మరి a ప్లస్ b మోడల్ అంటే a బి ఉంటే మనం ఫార్ములా అప్లై చేయాలి కాబట్టి ఒకసారి చూడండి ఇక్కడ x ప్లస్ ఈ 5 ని x స్క్వేర్ ప్లస్ ఈ 5 ని 2 పార్ట్స్ చేసాను ఇది 1 ప్లస్ 4 మరి 1 ప్లస్ 4 చేసాక మరి 1 4 ద 4 వస్తుందా వస్తుంది. ఇక్కడ 5 ని 1 ప్లస్ 4 కి ఎందుకు డివైడ్ చేసాం అక్కడ 4 ఫ్యాక్టర్స్ ఏంటి 2 2 0 4 1 4 0 9 మరి 2 2 0 అయితే 2 ప్లస్ 2 ఎంత 4 సాటిస్ఫై అవ్వలేదు. మరి 1 ప్లస్ 4 చేస్తే ఎంత 5 సాటిస్ఫై అయింది కాబట్టి ఈ 5 ని 1 ప్లస్ 4 చేసి ప్లస్ 1 ఇంటూ ఇక్కడ x ప్లస్ 1 ఇంటూ 4 అంటే ఈ ఫార్ములా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి అప్లై చేయండి సార్ ఫార్ములా ఏంటో ఫార్ములా అప్లై చేసుకుంటే x స్క్వేర్ ప్లస్ ఇక్కడ రాసుకోండి x స్క్వేర్ ప్లస్ a ప్లస్ b ఇంటూ x ప్లస్ ab ఏ ఫార్ములా అప్లై చేశాను నేను x స్క్వేర్ ప్లస్ a ప్లస్ b ఇంటూ x ప్లస్ ab ఫార్ములా అప్లై చేశాను. ఈ ఫార్ములాలో కంపేర్ చేస్తున్నాం ఏంటి కంపేరింగ్ x స్క్వేర్ సరిపోయింది a ప్లస్ లో ఉన్నవి ఎంత 1 మరి b ప్లస్ లో ఉన్నవి ఎంత 4 మరి దీనికి ఉన్న ఫార్ములా ఏంటి ఇక్కడ దీనికి ఉన్న ఫార్ములా ఏంటంటే x ప్లస్ a ఇంటూ x ప్లస్ b ఆ ఫార్ములాతో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ యొక్క ఫార్ములాకి రిటర్న్ ఫార్మ్ ఏంటి x స్క్వేర్ ప్లస్ a ప్లస్ b ఇంటూ x ప్లస్ ab మోడల్ అంటే దానికి ఉన్న ఆన్సర్ ఎంత x ప్లస్ a అంటే x ప్లస్ b మరి ఇక్కడ x ప్లస్ a పొజిషన్ ఉన్న వాల్యూ ఎంత 1 ఇంటూ x ప్లస్ b పొజిషన్ ఉన్న వాల్యూ ఎంత 4 సిన్స్ మీకు తెలియకపోతే అక్కడ a కూడా ఎంత 1 b కూడా ఎంత 4 అప్లై చేస్తాం సిన్స్ అయిపోలేదు మెయిన్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినా పర్లేదు. దీనికి ఫ్యాక్టరైజేషన్ వచ్చి చూసారు ఇక్కడ డైరెక్ట్ గా మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 4 అనే వాల్యూని ఏం చేస్తారు ఇక్కడ 5 అంటే 1 ప్లస్ 4 కి రిటర్న్ చేసుకోవచ్చు. ఎందుకు రిటర్న్ చేసుకోవచ్చు 1 4 ఫ్యాక్టర్స్ ఏంటి 1 4 దా 4 ఫ్యాక్టర్స్ 1 4 దా అంటే 1 4 అడిషన్ అయితే వచ్చింది 5 వచ్చింది కాబట్టి ఈ ఫార్ములా రిటర్న్ చేసుకున్నాను. నెక్స్ట్ అంటున్నాను ఫార్ములా రిటర్న్ చేయాలి కంపల్సరీ ఫార్ములా మనం సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి ఫార్ములా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ చూడమ్మా సెకండ్ పాయింట్ 9x స్క్వేర్ మైనస్ 25 సెకండ్ పాయింట్ ఏంటి ఇక్కడ సెకండ్ పాయింట్ ఎంత రాసుకోండి సార్ 25 a square 25a square plus 40ab plus 16b square
25 a square plus 40 ab plus 16 b square ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి ఇక్కడ మీకు ఇచ్చిన దాంట్లో థర్డ్ పాయింట్ చెప్పిందా సెకండ్ పాయింట్ చూసుకోండి సార్ చూడండి థర్డ్ పాయింట్ కొంచెం టఫ్ ఉంది కాబట్టి 25 a square plus 40 ab plus 16 b ఉంది కాబట్టి ఇందులో చూడండి సార్ ఏమన్నా గివెన్ తీసుకున్నాం ఏంటి గివెన్ 25 a square plus 40 ab plus 16 b square కొంచెం దీని కొంచెం మోడిఫికేషన్ చేస్తాను ఏంటది ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది మనకి ఏ స్క్వేర్ అంటే ఇక్కడ కూడా ఏమవుతుంది ఏ స్క్వేర్ అవ్వాలి అంటే సమ్ స్క్వేర్ కన్నా ఉండాలి సమ్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 40 అలవాటు ఎంత అవుతుంది చూడండి 40 ab ప్లస్ ఇక్కడ 16 ఉంది 16 స్క్వేర్ వాల్యూ ఎంత 16 స్క్వేర్ వాల్యూ 4 స్క్వేర్ ఇంటూ b స్క్వేర్ ఇప్పుడు దీని కొంచెం మోడిఫికేషన్ చేసాక వస్తుంది 5a హోల్ స్క్వేర్ నెక్స్ట్ దీన్ని ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక చిన్న మల్టిప్లికేషన్ చేస్తున్నాను అక్కడ 2 ఇంటూ 20 కి రాయొచ్చు లేదా ఇక్కడ 40 ని ఏం చేసాను నేను 40 ని చిన్న మల్టిప్లికేషన్ చేస్తాను ఏంటంటే 2 అనేది కావాలి ఫార్ములా మన ఫస్ట్ ఐడెంటిటీ ఫార్ములా ఏంటి a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి సమ్ a స్క్వేర్ ఉందనుకో a స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ రావాలి 2 ఇంటూ ఇక్కడ 40 ని 220 జా రాసి పక్కనే ఉంది ఆల్రెడీ వాల్యూ ab అంటే చిన్న మోడిఫికేషన్ చేసి 2 ఇంటూ 20 ab ప్లస్ 4 స్క్వేర్ b స్క్వేర్ రాసాను ఇక్కడ చూడమ్మా 20 ని ఇక్కడ 5 ఉంది అక్కడ 4 ఉంది మరి 5 4 ఎంత 5 4 20 5 4 20 కాబట్టి ఈ 5 ఎక్కడ ఉండాలి a కు ఉండాలి నువ్వు రాసిన 20 అనేది ఎంత 5 4 ఈ 5 దేనికి యూజ్ చేయాలి a కి యూజ్ చేయాలి ఎందువల్ల అక్కడ 5a ఉంది కాబట్టి మరి ఇక్కడ 4 దేనికి యూజ్ చేయాలి b కి యూజ్ చేయాలి అందువల్ల 2 ఇంటూ ఇక్కడ 5 4 కాబట్టి ఒకసారి రివిజన్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉన్నాయనుకోండి ఒకసారి అంత అప్లై చేయలేకపోతుంటే స్టెప్ బై స్టెప్ అప్లై చేయండి ఒకసారి చూడండి నేను చెప్పి ఎలా చేసినప్పుడు ఎలా చేసేస్తాను కాదు ఒకసారి చూడండి ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటుందా క్లారిటీ కోసం అంతే ఇక్కడ 25 అంటే 5 స్క్వేర్ a స్క్వేర్ నెక్స్ట్ డే ఇక్కడ 220 జా ఎంత 40 ab ప్లస్ 16 ఎంత 4 స్క్వేర్ b స్క్వేర్ దీన్ని ఏం చేసాం మళ్ళీ 5a హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఈ 20 ని 5 4 జా రాసాను 20 ని ఇక్కడ 5 4 జా ఇంటూ ఎంత ab పక్కన ఎంత ఉంది 4b హోల్ స్క్వేర్ 4b ఎంత హోల్ స్క్వేర్ ఇప్పుడు చూడండి నాకు ఫార్ములాస్ లో ఈ 5 పక్కన a పక్కన ఉంది 5 ఉంది అంటే ఈ 5 దేనికి ఇచ్చేది a కి ఇచ్చేది మరి b కి ఉంది ఇక్కడ 4 ఉంది అంటే 4 దేనికి ఇచ్చేది b కి ఇచ్చేస్తే ఏమవుతుంది 5a హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఇప్పుడు ఎంత అవుతుంది 5a నెక్స్ట్ 4b ప్లస్ 4b హోల్ స్క్వేర్ ఇప్పుడు కంపేర్ చేసుకో ఏంటా ఫార్ములా x స్క్వేర్ ఇదేటండి x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ x ఇంటూ y ప్లస్ y స్క్వేర్ మీరు మ్యాటర్ వైజ్ కూడా రాసుకోవచ్చు ఏంటి కంపేరింగ్ ది అబవ్ ఈక్వేషన్ కంపేరింగ్ విత్ రాసుకోవచ్చు కావాలి మీకు ఆ డౌట్ ఉన్నాయి కొన్నిసార్లు ఇక్కడ ఎలా రాస్తున్నా నాకు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది అనుకున్నప్పుడు ఏం చేయాలి అక్కడ కంపేరింగ్ విత్ రాసుకోవచ్చు కంపేరింగ్ విత్ ఏంటది x స్క్వేర్ ప్లస్ 2 రాసాం x అంటే ఎంత 5a y అంటే ఎంత 4b ప్లస్ y స్క్వేర్ అంటే 4b హోల్ స్క్వేర్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ x టర్మ్ ఎంత 5a అలాగే y టర్మ్ ఎంత ఉంది 4b మరి మనకున్న ఫార్ములా ఏంటి దీని ఐడెంటిటీ ఫార్ములా కదా ఏంటి ఫార్ములా చూడండి సార్ దాని ఐడెంటిటీ ఫార్ములా ఉంది కాబట్టి ఫార్ములా ఏంటి తీసుకోండి సార్ ఏంటి ఫార్ములా x స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ y స్క్వేర్ అంటే దాని ఆన్సర్ ఏంటి x ప్లస్ y హోల్ స్క్వేర్ x ప్లస్ y ఎంత హోల్ స్క్వేర్ ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాం ఈ ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ x వాల్యూ ఎంత 5a ప్లస్ మరి y వాల్యూ ఎంత 4b హోల్ స్క్వేర్ ఫ్యాక్టరైజేషన్ అంటే 2 టైమ్స్ మల్టిప్లికేషన్ రాసుకున్నా పర్లేదు సేమ్ అలా హోల్ స్క్వేర్ చేసినా పర్లేదు ఫ్యాక్టరైజేషన్ అంటే సేమ్ టైం 2 టైమ్స్ వస్తుంది కాబట్టి 5a plus 4b హోల్ స్క్వేర్ ఇక్కడ నేను కంపేర్ చేస్తున్నప్పుడు ఈ కంపారిజన్ కూడా x స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ y స్క్వేర్ తో కంపేర్ చేస్తే ఇక్కడ ఏమైంది ఇక్కడ x ప్లస్ లో 5a ఉంది x ప్లస్ లో 5a ఉంది y ప్లస్ లో 4b ఉంది కాబట్టి ఇక్కడ x = 5a y = 4b అసలు ఫార్ములా మెయిన్ ఫార్ములా ఐడెంటిటీ ఫార్ములా x స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ y స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి x ప్లస్ y హోల్ స్క్వేర్ అంటే సార్ డౌట్ వచ్చి సార్ ఇది రైట్ సైడ్ కదంటే లెఫ్ట్ సైడ్ ఎందుకు రాశారండి మనం కంపేర్ చేస్తున్నప్పుడు దానికి ఉన్న ఆన్సర్ ఏంటో తెలియదు కదా వాడు ఫ్యాక్టరైజేషన్ డైమండ్ ఫ్యాక్టరైజేషన్ లో రైట్ సైడ్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ లెఫ్ట్ సైడ్ అంటే రైట్ సైడ్ రైట్ ఈక్వేషన్ మనం మార్చుకోవాలి నీకు a ప్లస్ b హోల్ స్క్వేర్ ఉంది దీన్ని యూజ్ చేయలేకో a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే ఏంటి a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఇక్కడ అయిపోయింది యూజింగ్
ఇక్కడ యూజింగ్ కాదు అప్లై చేయాలి. అప్లై చేయడం అంటే ఏంటి? రైట్ సైడ్ పార్ట్ ఎక్కడైనా కనబడితే ఈ రైట్ సైడ్ పార్ట్ కి ఎవరైనా ఆన్సర్ లెఫ్ట్ సైడ్ రాయాలి. రైట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ రాయాలి, లెఫ్ట్ సైడ్ అంటే రైట్ సైడ్ రాయాలి తప్ప సార్ ఇక్కడ మళ్ళీ కంపేరింగ్ ఎందుకు చేస్తున్నారండి మళ్ళీ వేరేగా రాశారంటే అని డౌట్ పడట్లేదు ఇక్కడ. అందువల్ల ఇక్కడ చూసుకోండి, చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఇక్కడ. ఈ ఒక్క టాపిక్ మనకి ఇబ్బంది. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ పాయింట్ వన్లో సెకండ్ పాయింట్ మనకి సెకండ్ పాయింట్ చెప్పలేదు ఇక్కడ 9x² - 25. 9x² - 25 అంటే ఒకసారి చూడండి 9 అంటే ఎంత 3². 9 అంటే ఎంత ఇక్కడ ఎందుకు రాశాను 9² కింద? ఇది x² కోఎఫిషియంట్ వాల్యూ. మరి x² కోఎఫిషియంట్ వాల్యూ అంటే ఇది స్క్వేర్ లో ఉంటేనే దాన్ని హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఇక్కడ స్క్వేర్ ఉంటే హోల్ స్క్వేర్ రాయాలి. ఇక్కడ 9 స్క్వేర్ వాల్యూ ఎంత 3² x² మైనస్ మరి ఇక్కడ 25 ఉంది. 25 ఎంత 5 5 ఎంత 25. ఫైనల్ గా ఏమొచ్చింది ఇక్కడ 3² x². 3² × x² ఏమొచ్చింది 3x². మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది. ఏంటో ఫార్ములా a² b² ab హోల్ స్క్వేర్. ఎప్పుడైనా a² b² అంటే ఆన్సర్ 2 టర్మ్స్ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఈ మల్టిప్లికేషన్ నుండి బేస్ నాట్ ఈక్వల్ అండి. పవర్స్ ఈక్వల్ అయింది అనుకుంటే ఆ బేస్ మల్టిప్లికేషన్ చేసుకుని పవర్ 1 టైం ఇచ్చేయండి. అందులో a × b ఎంత ab పవర్ ఎంత హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా ఏంటి రెండు డౌట్ వచ్చిందనుకోండి రైట్ సైడ్ రాసుకోవచ్చు. a² b² ఎంత ఫార్ములా ab హోల్ స్క్వేర్. ఫార్ములా ఏంటంటే డౌట్ వస్తాయి. ఇక్కడ 3² x² కాబట్టి 3x హోల్ స్క్వేర్ మైనస్ 5². ఇది మనకి ఏ ఫార్ములా ఉంది? ఇది కూడా ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే సరే x + y × x - y వాల్యూ రాసాను. ఏంటి దాని ఆన్సర్? x + y × x - y ఆన్సర్ ఏంటంటే x² - y². ఈ ఫార్ములా నువ్వు ఆల్రెడీ యూజ్ చేసావు. x² - y² ఇది కూడా ఫార్ములా ఏంటి x + y × x - y కాబట్టి అంటే యూజ్ చేసే ఫార్ములా ఏంటి ఇక్కడ therefore x² - y². x² - y². మరి x² - y² ఫార్ములా అప్లై చేస్తాం కాబట్టి కంపేరింగ్ విత్ ఏంటంటే ఇది x² - y². ఇక్కడ x ఏమవుతుంది x = 3x. x కూడా ఎంత 3x. మరి y కూడా ఎంత ఇక్కడ వాల్యూ 5. కంపేర్ చేసుకుంటే x ప్లేసెస్ ఇక్కడ 3x ఉంది, ఇక్కడ x అని డౌట్ రాకూడదు. ఎందుకంటే ఈ టర్మ్ x లో ఉంది కాబట్టి x అప్లై చేసాం. సరే ఇక్కడ నాకు డౌట్ ఉన్నప్పుడు ab వాడుకో. ఇక్కడ x ఉంది కదా x డౌట్ వచ్చింది అనుకోండి ab వాడుకోవచ్చు. ఇప్పుడు అదే ఫార్ములా నేను యూజ్ చేయమంటలేదు. ఇక్కడ వేరియబుల్స్ కాబట్టి వేరియబుల్ టర్మ్స్ యూజ్ చేయాలండి. వేరియబుల్ టర్మ్ అంటే xy కానీ గివెన్ ఈక్వేషన్ లో కూడా ఏముంది ఇక్కడ x ఉంది. అప్పుడు నువ్వు కన్ఫ్యూజ్ అయినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ x తీసేసి y పెట్టుకోండి. ఇక్కడ a² - అదే ఇక్కడ x ప్లస్ a పెట్టుకుంటే a² - b². ఇక్కడ a ఎంత అవుతున్నప్పుడు 3x అవుతుంది, b ఎంత అవుతుంది 5. ఎవరైనా కన్ఫ్యూజ్ అయిపోతే కన్ఫ్యూజ్ లేకపోతే మాత్రం సేమ్ ఇక్కడ 3x అంటే ఎంత సమ్ x లా ఉంది కాబట్టి x² మైనస్ ఇక్కడ y ప్లస్ లో 5 ఎంత అవుతుంది y² అంటే x ప్లస్ లో 3x ఉంది, y ప్లస్ ఎంత ఉంది 5 ఉంది కాబట్టి ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఏంటో ఫార్ములా x² - y² ఫార్ములా ఏంటంటే x + y × x - y. ఇందులో డౌట్ ఏంటిది సార్ ప్లస్ రాయాలి ముందు మైనస్ రాసుకో అంటే ఎప్పుడు కూడా ప్లస్ రాయాలి మైనస్ రాయాలి ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఇబ్బంది ఏం లేదు అంటే ఎప్పుడైనా కూడా ఇక్కడ ప్లస్ రాయొచ్చు మైనస్ రాసుకోవచ్చు. ముందు ప్లస్ రాస్తే తర్వాత మైనస్ రాయాలి, మైనస్ రాస్తే ప్లస్ రాయాలి. కానీ రూల్ ఏంటంటే ముందు నెగిటివ్ టర్మ్ రాసుకోవాలి. దీనికి 0 వాల్యూ ఎంత వస్తుంది నెగిటివ్ వస్తుంది. ఇది ప్లస్ కాబట్టి ఏంటి మైనస్ అంటే దీనికి 0 వాల్యూ ఎంత మైనస్. అందులో ముందు మైనస్ వాల్యూ రాయాలి కాబట్టి ముందు ప్లస్ తర్వాత మైనస్ రాయడం నేర్చుకోండి. ఫార్ములా అప్లై చేయాలి కాబట్టి 4 ఏమొచ్చింది ఇక్కడ 9x² - 25 ఫార్ములా అప్లై చేస్తాను. ఫార్ములా అప్లైలో x ప్లస్ లో వాల్యూ ఎంత 3x ప్లస్ y ప్లస్ వాల్యూ ఎంత 5 ఇంటూ మళ్ళీ x అంటే ఎంత 3x మైనస్ y ఎంత 5. ఫార్ములా అప్లై ఆ విధంగా తీసుకోవాలి. కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది ఏంటి ఫార్ములాస్ యూజ్ చేయడం ఏంటంటే కొంచెం అలవాటు లేదు కదా. ఇక్కడ అలవాటు లేని ప్రాసెస్ లో ఏమవుతుందంటే కొంచెం ఫార్ములాస్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. అందువల్ల చెప్పి ఏ రోజు చెప్పింది ఆ రోజు మనం కొంచెం రివిజన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ సెకండ్ పాయింట్ 3 పాయింట్స్ ఏంటి చూడమ్మా. నేను ఇక్కడ కంపేరింగ్ రాసిన తర్వాత ఫార్ములా రాస్తున్నాను. మీకు ఆల్రెడీ డౌట్ పడట్లేదు. ఇక్కడ ఏ ఫార్ములా ఉందనుకున్నా ఫార్ములా రాస్తున్నాను. అక్కడ x y రాసాక దీనికి సంబంధించిన ఫార్ములా రిటర్న్ చేశాను. దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి 5 మార్క్స్ రాస్తాను. నెక్స్ట్ ఇందులో లాస్ట్ పాయింట్ అన్నమా 49x² - 112xy plus 64y². చలో ఇది ఆల్రెడీ మనం థర్డ్ పార్ట్ చెప్పుకున్న మోడలే. ఇక్కడ థర్డ్ పార్ట్ లో ప్లస్ అంటే ఇక్కడ ఏమొచ్చింది మైనస్. సేమ్ మోడల్ కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా చేయండి. 49x² - 112xy plus 64y² కాన్సెప్ట్ సేమ్ అదే.
ఇక్కడ 49 ఉంది. మరి 49 ఏ వాల్యూ స్క్వేర్ అవుతుంది? 7 స్క్వేర్ x స్క్వేర్ మైనస్ ఇక్కడ 2 కామన్ రావాలి కంపల్సరీ. 2ab గా 2 కామన్ తీయాలి. 2 కామన్ తీస్తే ఏమవుతుంది? 2 ఇంటూ ఏట టర్మ్ అనేది ఇంటూ అంటే డబుల్ వస్తుంది కాబట్టి నేను బ్రాకెట్ రాస్తున్నాను అంతే. 2 ఇంటూ ఎన్ని టైమ్స్ ఇది? 56 టైమ్స్. 56 2 ఇంటూ 56 xy 2 ఇంటూ 56 అక్కడ బ్రాకెట్ మీనింగ్ అంటే మల్టిప్లికేషన్. బ్రాకెట్ మీనింగ్ మల్టిప్లికేషన్ ఎందుకంటే మీకు ఇంటూ పెట్టినప్పుడు x y ఒకలా రాసేస్తారు. ఇంటూకి x తో కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే నేను ఇక్కడ ఇంటూ బదులు చేసినప్పుడు బ్రాకెట్ యూజ్ చేశాను. 2 ఇంటూ ఎన్ని టైమ్స్ ఇక్కడ 112 లో 56 టైమ్స్ ఆన్సర్ అవుతుంది. xy ప్లస్ ఇక్కడ 64 ఉంది. 64 స్క్వేర్ వాల్యూ ఎంత? 80 స్క్వేర్ y స్క్వేర్. జనరల్ గా చూడండి ఇక్కడ స్క్వేర్ వాల్యూ ఎంత? 7 స్క్వేర్ అంటే 7. ఇక్కడ 8 స్క్వేర్ అంటే 8. 7 8 ఎంత? 56. 7 8 56 సరిపోయింది కాబట్టి ఈ 56 ని ఎలా రాయాలి? ప్రోడక్ట్ కింద 7 8 కింద రాసుకోవాలి. 7x హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఇది ఏంటి ఇక్కడ 7 ఇంటూ 7 8 రాసాను xy నెక్స్ట్ ప్లస్ 8y హోల్ స్క్వేర్ ఇప్పుడు దీనికి సెపరేట్ చేస్తే అవుతుంది 7x హోల్ స్క్వేర్ మైనస్ ఇప్పుడు 7 దేనికి ఉంది ఇక్కడ x ఉంది. ఈ 7 దేనికి ఉంది ఇక్కడ x అంటే 7 కూడా దేనికి అప్లై చేయాలి? x కి అప్లై చేయాలి. 8 దేనికి ఉంది? y అంటే ఏ టర్మ్ ఏ దేంతో కంపేర్ అంటే దాంతో యూజ్ చేసుకోవాలి కాబట్టి 7x ఉంది కాబట్టి 7 into x ఎంత అవుతుంది? 7x అంటే 2 into 7x 8 into y 8y ఇది 7 into x ఇది 8 into y ప్లస్ 8y హోల్ స్క్వేర్. ఏ ఫార్ములాతో కంపేర్ చేసుకుంటాం? నీ కన్ఫ్యూజ్ అయిపోతాం. ఏ బిల్ సార్ అక్కడ x y ఉన్నాయి వేరే అంటే డౌట్ వచ్చింది. ఫార్ములా చేంజ్ చేసుకోగలితే సమ్ ఏ ఫార్ములా కంపేరింగ్ విత్ ఏ టర్మ్ తోని సమ్ ఏ అనుకుంటా పోనీ a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. x తో కన్ఫ్యూజ్ అయిపోతే ఇక్కడ సమ్ ఏ వాడదాం అంటే x కావాలంటే x వాడేసుకోవచ్చు కాబట్టి a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఇక్కడ ఏ ఏమవుతుంది? a ఇది కూడా a ప్లస్ 2000 ఎంత? 7x. a ప్లస్ 2000 ఎంత? ఇక్కడ 7x. మరి b ప్లస్ 2000 ఎంత? 8y. ఒక ఫార్ములాతో మనం కంపేరింగ్ చేసుకున్నప్పుడు అందులో ఈచ్ అండ్ ఎవరీ వాల్యూలో ఏది ఏంటని చేయాలి. ఇక్కడ ఇక్కడ ఏముంది? a ప్లస్ 2000 ఎంత? 7x. మరి b ప్లస్ 2000 ఎంత? 8y. ఇక్కడ కూడా చూసుకోవచ్చు కాబట్టి b స్క్వేర్ అంటే ఇక్కడ b ప్లస్ 2000 ఎంత? 8y. మరి ఫార్ములా అప్లై ఏంటి ఫార్ములా? a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ గా ఉంది కాబట్టి దీని ఆన్సర్ ఏంటి? a మైనస్ b హోల్ స్క్వేర్. దాని ఆన్సర్ ఏంటి? ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి ఆన్సర్ రైట్ సైడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత? లెఫ్ట్ సైడ్ ఉన్నది a మైనస్ b హోల్ స్క్వేర్. అప్లై చేస్తే ఏమవుతుంది? therefore 49x స్క్వేర్ మైనస్ 112xy ప్లస్ 64y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 2000 ఎంత? 7x మైనస్ b ప్లస్ 2000 ఎంత? 8y హోల్ స్క్వేర్. రాసినప్పుడు ఏ ఫార్ములా రాస్తామో చూసుకోండి. ఇక్కడ a ప్లస్ 2000 ఎంత? 7x మైనస్ b ప్లస్ 2000 ఎంత? 8y హోల్ స్క్వేర్. ఇక్కడ హోల్ స్క్వేర్ అంటే 2 టైమ్స్ మల్టిప్లికేషన్. ప్రోడక్ట్ వాల్యూ కూడా ఫ్యాక్టరేషన్ రాయాలనుకోండి దీన్ని 2 టైమ్స్ రాయాలి. ఎలా రాస్తారు దీన్ని 2 టైమ్స్? 7x minus 8y into 7x minus 8y ఇలా రాయకపోతే నిజంగానే హోల్ స్క్వేర్ అంటే 2 టైమ్స్ మల్టిప్లికేషన్ కాబట్టి వాడికి మీనింగ్ అర్థం అవుతుంది. ఫ్యాక్టరైజేషన్ అంటే ఇది 2 టైమ్స్ మల్టిప్లికేషన్ అని. నెక్స్ట్ మనం ఇక్కడ మనకి ఏంటంటే ఎగ్జాంపుల్ 8 లో 2 పాయింట్ ఎన్ని పాయింట్స్ అన్ని 4 పాయింట్స్ కంప్లీట్ అయ్యాయి. మీకు 2 టైమ్స్ మల్టిప్లికేషన్ కూడా ఇస్తున్నాడు ఎగ్జామ్ లో. టెక్స్ట్ బుక్ లో మనకి రాసిన 2 టైమ్స్ రాసాను. దాన్ని కూడా రాయండి. ఏ క్వశ్చన్ ఇందాక థర్డ్ క్వశ్చన్ కూడా రాయండి. హోల్ స్క్వేర్ అనే దాన్ని కూడా ఏం చేశారంటే మనకున్న టెక్స్ట్ బుక్ లో 2 టైమ్స్ మల్టిప్లికేషన్ రాస్తున్నాడు. 2 టైమ్స్ మల్టిప్లికేషన్ ఏం అవుతుంది? 7x minus 8y into దాన్ని 2 టైమ్స్ రాయండి. 7x minus 8y. టెక్స్ట్ బుక్ లో ఆన్సర్ ఏం ఇస్తున్నాడంటే ఇది హోల్ స్క్వేర్ తో ఉచితలేదు. వాడు ఫ్యాక్టరైజేషన్ కావాలంటే కాబట్టి n టైమ్స్ అంటే 10 టైమ్స్. ఇక్కడ క్యూబ్ ఉంది అనుకో 3 టైమ్స్ రాయాలి. ఇక్కడ హోల్ స్క్వేర్ కాబట్టి 2 టైమ్స్ రాశాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఎగ్జాంపుల్ 19 మనకి ఏమి ఇచ్చాడంటే expand 2a plus 3b plus 5 whole square using identity అంటే మనం కంపేర్ చేసుకోవాలి. ఇది ఏ మోడల్ ఉందో చూసుకోవాలి. therefore comparing with
given expression is anta 2a plus 3b plus 5 whole square. ఇక్కడ చూడండి గివెన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఇక్కడ 2a plus 3b plus 5 whole square ఇచ్చాడు. దీన్ని ఎక్స్పాండ్ చేయమని ఎక్స్పాండ్ ఏంటంటే హోల్ స్క్వేర్ ఫార్ములాస్ లో అప్లై చేసుకోవాలి కాబట్టి కంపేరింగ్ ది అబవ్ ఈక్వేషన్ ఏమైతే ఇక్కడ ఈక్వేషన్ కదా అబవ్ ఎక్స్ప్రెషన్ కాబట్టి కంపేరింగ్ the given expression దేంతోని విత్ మనకున్న ఫార్ములా ఏంటి దీని యూజింగ్ ఫార్ములా ఉంది ఏంటి ఫార్ములా x plus y plus z whole square మనకున్న ఫార్ములా ఏంటి ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి 2a plus 3b plus 5 ఎన్ని టర్మ్స్ 3 టర్మ్స్ ఉన్న ఫార్ములా ఏంటి x plus y plus z whole square. మరి ఇందులో వాల్యూస్ కూడా కావాలి అంటే ఏంటి వాల్యూస్ ఉన్నాయి x తో కంపేర్ చేస్తున్నాం. ఫస్ట్ వాల్యూ x ఇక్కడ మరి ఫస్ట్ వాల్యూ x ఇక్కడ x ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ x = 2a x ఇక్కడ ఎంత ఇక్కడ 2a. నెక్స్ట్ y మరి y కూడా ఎంత ఇక్కడ 3b. నెక్స్ట్ c z వాల్యూ ఎంత ఇక్కడ 5. ఏదైతే ఫార్ములా రిపీట్ చేద్దామనుకున్నామో ఫార్ములా ఇక్కడ ఏంటి x ప్లస్ 1 వాల్యూ 2a y ప్లస్ 1 వాల్యూ 3b z ప్లస్ 1 వాల్యూ 5 అనుకుంటే అసలు దీనికి ఉన్న ఐడెంటిటీ ఏంటి ఫార్ములా ఐడెంటిటీ ఫార్ములా ఇక్కడ x plus y plus z whole square is equal to general formula formula ఇక్కడ x square plus y square plus z square plus 2xy plus 2yz plus 2zx ఐడెంటిటీ ఫార్ములా రాసాను. ఏదైతే ఐడెంటిటీ యూజ్ చేద్దామో ఆ కంపేర్ తీసుకుంటే ఏమవుతుంది x plus y plus z whole square తో కంపేర్ చేసుకుంటే x ప్లస్ లో 2a వాల్యూ ఉంది y ప్లస్ లో 3b ఉంది z ప్లస్ వాల్యూ 5 ఉంది కాబట్టి కంపేర్ చేసుకుంటే నాకు ఫైనల్ ఈక్వేషన్ ఐడెంటిటీ ఫార్ములా ఉంది. ఈ ఐడెంటిటీ ఫార్ములా దాన్ని అప్లై చేయాలి కాబట్టి దేర్ఫోర్ ఏమవుతుంది ఇక్కడ దేర్ఫోర్ 2a plus 3b plus 5 is equal to మన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అప్లై చేయాలి కదా x ప్లస్ వాల్యూ 2a y ప్లస్ వాల్యూ 3b z ప్లస్ వాల్యూ 5 హోల్ స్క్వేర్ is equal to x ఎంత ఇక్కడ x వాల్యూ ప్లస్ ఎంత ఇక్కడ 2a హోల్ స్క్వేర్. నెక్స్ట్ y ప్లస్ వాల్యూ 3b హోల్ స్క్వేర్ x ప్లస్ వాల్యూ ఎంత 2a హోల్ స్క్వేర్ మరి y ప్లస్ వాల్యూ 3b హోల్ స్క్వేర్ ప్లస్ z ప్లస్ వాల్యూ ఎంత 5 స్క్వేర్ z ప్లస్ వాల్యూ ఎంత 5 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ x ప్లస్ ఎక్కడ వస్తుంది 2a ఇంటూ y ప్లస్ వాల్యూ ఎంత 3b అక్కడికి 2xy ప్లస్ 2yz 2 ఇంటూ y ఎంత 3b ఇంటూ z ఎంత 5 ప్లస్ లాస్ట్ వాల్యూ 2 ఇంటూ z ఎంత 5 ఇంటూ x ఎంత 2a. అంటే ఈచ్ అండ్ ఎవరీ స్టెప్ లో ఈ ఫార్ములా మనకు వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేశాను x ప్లస్ వాల్యూ 2a y ప్లస్ 3b z ప్లస్ 5 వేసి ఈ రైట్ సైడ్ పార్ట్ లో కూడా రైట్ సైడ్ ఐడెంటిటీ పార్ట్ లో కూడా ఏం చేశాను ఇక్కడ x ప్లస్ 2a హోల్ స్క్వేర్ y ప్లస్ 3b హోల్ స్క్వేర్ z ప్లస్ 5 స్క్వేర్ 2 ఇంటూ రాసిన x ఎంత 2a y ఎంత 3b మరి 2 ఇంటూ y ఎంత 3b z ఎంత 5 ప్లస్ 2 ఇంటూ z వాల్యూ ఎంత 5 x వాల్యూ ఎంత 2a. ఆ సబ్స్టిట్యూషన్ చాలా కేర్ఫుల్ గా చేయాలి. ఇందులో సబ్స్టిట్యూషన్ రాంగ్ అనుకున్న టోటల్ సమ్ రాంగ్ సబ్స్టిట్యూషన్ రాంగ్ అయితే టోటల్ సమ్ కూడా రాంగ్ అవుతుంది కాబట్టి ఒకసారి చూడమ్మా ఇక్కడ 2a హోల్ స్క్వేర్ మరి 2 టర్మ్స్ ఉన్నాయి 2 స్క్వేర్ a స్క్వేర్ మరి 2 స్క్వేర్ ఎంత అవుతుంది 2 స్క్వేర్ ఎంత 4 2 కి స్క్వేర్ ఉంది ఇక్కడ 2a హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది ఫైనల్ అంటే ఇక్కడ 2a హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ a స్క్వేర్ మరి 2 స్క్వేర్ ఎంత 4 a స్క్వేర్. నెక్స్ట్ 3 స్క్వేర్ ఎంత 9b స్క్వేర్ ఇక్కడ 5 స్క్వేర్ ఎంత 25 5 స్క్వేర్ ఎంత అవుతుంది 25. నెక్స్ట్ ఇక్కడ చెక్ చూడమ్మా 2 2 4 2 2 4 మరి 4 3 ఎంత 2 2 4 ఏంది 4 3 ఎంత అవుతుంది 12 12 ఇంటూ a ఇంటూ b a ఇంటూ b ఎంత ab ఇక్కడ చూడమ్మా ప్లస్ 2 3 6 2 3 6 6 5 ఎంత 30 30 ఇంటూ b 30 ఇంటూ b ఎంత ఇక్కడ చూసారా 2 3 6 అయింది 6 5 ఎంత 30 వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ ఎంత వచ్చింది చూడమ్మా 2 5 10 10 2 ఎంత 20a అని ఆర్డర్ ఇప్పుడు కూడా ఈక్వేషన్ ఎలా రాయకూడదు కాబట్టి ఒక అరేంజ్మెంట్ చేయాలి. ఏంటి అరేంజ్మెంట్ ఫస్ట్ స్క్వేర్ రాయాలి తర్వాత ab రాయాలి తర్వాత b స్క్వేర్ తర్వాత x a b అలా రాసుకోవాలి కాబట్టి ఒక ఆర్డర్ మెయింటైన్ చేయాలి 4a స్క్వేర్ అక్కడ a స్క్వేర్ అయిపోయింది. a స్క్వేర్ తర్వాత ఏమవుతుంది ఇక్కడ ab టర్మ్ ఉంది ab టర్మ్ ఎంత 12ab నెక్స్ట్ b స్క్వేర్ టర్మ్ b స్క్వేర్ ఎంత 9b స్క్వేర్ ఇక్కడికి a స్క్వేర్ అయింది ab అయింది b స్క్వేర్ అయింది. ఇది ఏంటి దీంతో స్టార్ట్ చేయాలి ఫస్ట్ టర్మ్ అంటే ఇక్కడ a కాబట్టి a టర్మ్ ఇక్కడ 20a నెక్స్ట్ b టర్మ్ ఎంత 30b
33 లాస్ట్ కాన్స్టెంట్ ఎంత +25 ఇది మెయిన్ ఎక్స్పాండ్ అంటే ఇప్పుడు కూడా ఏంటంటే ఆర్డర్లో మెయిన్ చేయాలి మనకు వచ్చింది రాసేసి రైట్ అంటే కుదరదు కదా మరి అందువల్ల ఒకసారి చెక్ చేసుకోవాలి ఆన్సర్ అంతా కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు కూడా ఎక్స్పాండ్ అయినప్పుడు దాని లెఫ్ట్ సైడ్ వాల్యూ రాయాలి 2a + 3b + 5 హోల్ స్క్వేర్ కొంచెం ఎక్కువ టైమ్స్ రిపీట్ చేయండి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఐడియా వస్తుంది నెక్స్ట్ ఎగ్జాంపుల్ 20 ఎగ్జాంపుల్ 20 మనకి ఏంటంటే ఫైండ్ ద product of ఏంటది 5x - y plus z into 5x - y plus z దీనికి అంటే అప్లై చేసే విధానం ఎలా ఉన్నా కూడా మనకి సేమ్ టర్మ్ కనబడుతుంది ఇక్కడ 5x - y plus z 5x - y plus z అంటే ఇది 2 టైమ్స్ వచ్చింది 2 టైమ్స్ వచ్చినా కూడా దాని ప్రోడక్ట్ అన్నట్టు కాబట్టి గివెన్ తీసుకోండి గివెన్ ఏంటి ఇక్కడ టేక్ ఏంటిది 5x - y plus z into 5x - y plus z is equal to 2 టైమ్స్ మధ్య ఇదొక సేమ్ టర్మ్ 2 టైమ్స్ రిపీట్ అయింది సేమ్ టర్మ్ 2 టైమ్స్ రిపీట్ అయింది మీకు ఫార్ములా ఏంటి a + b a + b మరి a + b a + b ఏమవుతుంది ఫార్ములా a + b హోల్ స్క్వేర్ a + b a + b హోల్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ ఉన్న ఫార్ములా ప్లేస్ ఏమవుతుంది therefore 5x - y plus z హోల్ స్క్వేర్ మరి ఎలా చేస్తాం దీనికి ఫార్ములా ఏది మన దగ్గర మనకు ఉన్న ఫార్ములా ఏంటి ఆల్ టర్మ్స్ ప్లస్ ఉండాలి ఆల్ టర్మ్స్ ప్లస్ ఉంటేనే ఈ హోల్ స్క్వేర్ అప్లై చేయొచ్చు 3 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ ప్రీవియస్ మనం అప్లై చేసాం x + y plus z అంటే ఇక్కడ మిడిల్ లెవెల్ సమ్ లో ప్లస్ ఉంది మరి మిడిల్ లో ప్లస్ ఉంటేనే హోల్ స్క్వేర్ ఫార్మ్ అప్లై చేయొచ్చు మరి ఇక్కడ మిడిల్ లో ఉంది ఫస్ట్ టర్మ్ ప్లస్ ఉంది కానీ సెకండ్ టర్మ్ ఉంది మైనస్ థర్డ్ టర్మ్ ఏంటి ప్లస్ ఈ మైనస్ వాల్యూని పాజిటివ్ చేయాలి మరి మైనస్ వాల్యూ పాజిటివ్ చేయాలంటే మైనస్ ని ప్లస్ చేద్దామా అలా కాదు అంటే ఏమవుతుంది ఇక్కడ ఈ మైనస్ అనేది వాల్యూకి అప్లై చేయి వాల్యూకి అప్లై చేస్తే అవుతుంది 5x ఈ మైనస్ ని క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది ప్లస్ మరి మైనస్ ఎక్కడ పోయింది వాల్యూలోకి వెళ్ళింది ఏంటో వాల్యూ -y ఫార్ములా కాదు y ప్లేస్ లో -y యూజ్ చేశాను -y plus z హోల్ స్క్వేర్ ఇప్పుడు అప్లై చేస్తే ఏంటి ఫార్ములా సమ్ a b అప్లై చేస్తున్నా పర్లేదు x y z అప్లై చేస్తున్నా పర్లేదు అయితే మీకు x y z కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది ఎందుకంటే సేమ్ టర్మ్ లో x అంటే ఏంటి x అంటే ఏంటి డౌట్ వస్తుంది కాబట్టి నేను ఫార్ములా వేరేగా యూజ్ చేస్తాను కంపేరింగ్ విత్ ఏంటి కంపేరింగ్ ఇక్కడ a plus b plus c హోల్ స్క్వేర్ XYZ మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి మీకు అలవాటు అయితే XYZ రాసేసుకో చెప్పట్లేదు ఇక్కడ నేను ఏ రాశాను బి రాశాను మీరు ఏం యూజ్ చేసుకోలేదు ఇక్కడ కావాలంటే XYZ యూజ్ చేసుకోవచ్చు కానీ క్యాపిటల్ వాటర్ నేర్చుకోండి మా స్మాల్ ఇవి స్మాల్ అవి స్మాల్ రాసేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇవి క్యాపిటల్ రాస్తున్నారు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు క్యాపిటల్ Y క్యాపిటల్ X క్యాపిటల్ Z యూజ్ చేయండి స్మాల్ వాడకండి స్మాల్ వాడితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి x ప్లస్ 5x చేయకుండా మళ్ళీ x వేసేస్తారు అలాంటి కోసం కొంచెం ఇబ్బంది పడతారని అర్థనా ఏంటా ఫార్ములా x ప్లస్ ఇప్పుడు చెప్పండి వాల్యూ ఏంటి కంపేర్ చేసుకుంటే x ప్లస్ వాల్యూ ఎంత ఉంది 5x మరి y ప్లస్ వాల్యూ ఎంత -y అంటే నువ్వు x అన్న చోట 5x రాయాలి y అన్న చోట కంపల్సరీ రాయాలి ఇప్పుడు -y రాయాలి మరి z ప్లస్ సేమ్ ఏముంది z అంటే చేంజ్ అయిన వాల్యూస్ అంటే ఇక్కడ x ప్లస్ 5x రాయాలి y ప్లస్ -y రాయాలి z ప్లస్ z రాయాలి అందువల్ల ఇలా కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పి నేను ఎక్కడ వాడాను abc వాడుకోమని చెప్పాను ఎవరికైనా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అక్కడ a b c వాడుకోండి అప్పుడు ఇక్కడ a ఎంత అవుతుంది 5x అవుతుంది b ఎంత అవుతుంది -y అవుతుంది c ఎంత అవుతుంది z అప్పుడు కన్ఫ్యూజ్ రాదు అంటే నేను ఎందుకు వాడలేదంటే ఇవి ఆల్రెడీ ఐడెంటిటీస్ అనేవి వేరియబుల్స్ లో యూజ్ చేయమండి వేరియబుల్స్ ఏంటి x y z అందువల్ల ఎగ్జామ్ లో మీరు ఏ మెథడ్ యూజ్ చేసినా మీకు మార్క్స్ ఇస్తాడు ఎగ్జామ్ లో ఎప్పుడు కూడా ఇదే మెథడ్ ఫాలో అవ్వాలని రూల్ లేదు నువ్వు కావాలంటే నీకు ఓన్ క్రియేషన్ ఉంది ఓన్ క్రియేషన్ అంటే నువ్వు న్యూ ఫార్ములాస్ కానీ న్యూ ప్రోడక్ట్ కానీ ఏదైనా యూజ్ చేసామనుకో వాడికి కొంచెం ఇంప్రెస్ అవుతాడు వీడికి కొంచెం కాన్సెప్ట్ ఉంది మ్యాథ్స్ కూడా కావచ్చు వీడి ఫార్ములా కొంచెం బాగా యూజ్ చేయొచ్చు అని వాడికి ఐడియా వచ్చి కొంచెం ఫుల్ మార్క్స్ వేయడం నేర్చుకుంటాడు అంత చూడండి ఇక్కడ ఏంటి ఫార్ములా ఇక్కడ x y z అన్న బట్టి అసలు ఫార్ములా చూడండి ఇక్కడ x plus y plus z హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి x స్క్వేర్ plus y స్క్వేర్ plus z స్క్వేర్ plus 2xy plus 2yz plus 2zx ఇది ఫార్ములా ఈ ఫార్ములాలో మన దగ్గర వాల్యూ సెట్ చేయండి
వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 5 అనే. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ రాస్తాం. మెయిన్ క్వశ్చన్ అయితే మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంది ఆ టర్మ్ అంతా ఉండాలి కాబట్టి 5x - y + z ఇంటూ 5x - y + z ఈ టర్మ్ ఇలా వస్తుంది. ఈ టర్మ్ ఇప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ సేమ్ అది కంటిన్యూ అవుతుంది, కానీ రైట్ సైడ్ ఎక్కడ క్లోజ్ అయ్యింది, ఇక్కడ క్లోజ్ అయ్యింది. దీని కంటిన్యూషన్ కాబట్టి రైట్ సైడ్ పార్ట్ అప్లై చేసుకోండి. ఇక్కడ రైట్ సైడ్ చూడండి x విలువ ఎంత ఇక్కడ 5x అంటే 5x² చూసారా ఇక్కడ ఫార్ములా రైట్ సైడ్ పార్ట్ యూజ్ చేస్తాం, లెఫ్ట్ సైడ్ పార్ట్ ఆల్రెడీ అప్లై అయింది. లెఫ్ట్ సైడ్ పార్ట్ అప్లై చేసి కంపేర్ చేస్తున్నాం కాబట్టి కంపేర్ చేస్తున్న లెఫ్ట్ పార్ట్ మనకు అవసరం లేదు, రైట్ పార్ట్ కాబట్టి రైట్ పార్ట్ x ఎంత 5x అయింది. నెక్స్ట్ y ప్లస్ ఎంత -y -y² నెక్స్ట్ z ఎంత z చేంజ్ చేయలేదు z². కొంతమంది 2 కింద వేస్తారు, ఏ తడుతుంటారు అవుతుందా, దీన్ని 2 కింద రాసే ప్రముఖ పోతామని అంటారు, అందుకే z అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు కానీ సరిగ్గా అయితే పోమని చెప్తుంటారు. ప్లస్ 2 ఇంటూ x ఎంత 5x ఇంటూ y ఎంత -y ప్లస్ 2yz అంటే y ఎంత -y ఇంటూ z ఎంత zx ప్లస్ 2zx z ప్లస్ z ఉంది ఇంటూ x ప్లస్ ఎంత ఇక్కడ 5x. ఇది చాలా జాగ్రత్తగా రాయాలి, ఎందుకంటే ఏ ఒక్క చిన్న మిస్టేక్ వచ్చినా మనకి సమ్ రైట్ వరకు మనం చెక్ చేసుకోవాలి. ఇందువల్ల మనకి చేయడం మీద ఫోకస్ ఉన్నంత చెక్ చేసుకోవడం రాదు చాలా మందికి. ఆ చెక్ చేసుకోవడంలో ఇబ్బంది వస్తుందని చెప్పి 1 2 సార్లు చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు y ఉన్న చోట -y ఉందా లేదా ఉంది, -y ఇక్కడ -y ఇక్కడ కూడా -y ఉంది. అలాగే x ప్లస్ 5x ఉందా, ఇదిగో 5x z ప్లస్ సేమ్ z ఇదిగో z ఉంది, ఇక్కడ కూడా z ఇక్కడ కూడా ఉంది z సరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ గా ప్లస్ కలిపి 5x² మన 5x² ఏంటి 5² x² మన 5² ఎంత 25 5² ఎంత 25x². మరి మైనస్ స్క్వేర్ ఏమవుతుంది, మైనస్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, స్క్వేర్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, అందులో గమనించాల్సిన అవసరం లేదు. ప్లస్ y² ప్లస్ z². ఇక్కడ చూడమ్మా 2 5 10 2 5 10 కాబట్టి ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్, మరి ప్లస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ 2 5 10 x ఇంటూ y xy x ఇంటూ y ఎంత xy. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్, ఇక్కడ కూడా ప్లస్ ఇంటూ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ 2 ఇంటూ y 2y ఇంటూ z అంటే చెప్తుంది 2yz. నెక్స్ట్ ప్లస్ ఇంటూ అన్ని ప్లస్ కాబట్టి ప్లస్ 2 5 10 2 5 10 z ఇంటూ x ఎంత zx xz రైట్ హ్యాండ్ కూడా ఆటోమేటిక్ లో xy yz zx అలా కొంచెం చైన్ రియాక్షన్ ఉంటుంది. ఇక్కడ ఫైనల్ గా మనకు వచ్చిన ప్రోడక్ట్ వాల్యూ చూసారా, ఆ ప్రోడక్ట్ ఏమంటే కాబట్టి ఏంటి ప్రోడక్ట్ చూడండి సార్ 5x - y + z ఇంటూ 5x - y + z ఈజ్ ఈక్వల్ ఎంత 25x² + y² + z² - 10xy - 2yz + 10zx. ఇక్కడ అరేంజ్మెంట్ చేయకలేదు ఎందుకంటే స్క్వేర్ టర్మ్స్ కంప్లీట్ అయ్యింది. తర్వాత xy yz zx. నెక్స్ట్ అంటున్నాం సార్ ఎగ్జాంపుల్ 21 factorize 4x² plus 9y² plus 25z² minus 12xy next minus 30yz plus 20zx చూడమ్మా వాడు ఈ యొక్క వాల్యూని ఫ్యాక్టరైజేషన్ రాయమన్నాడు. చూడండి ఒకసారి ఒక్కొక్కసారి ఫ్యాక్టరైజేషన్ ఇచ్చినమో ప్రోడక్ట్ అడుగుతున్నాడు, ఈసారి ప్రోడక్ట్ ఇచ్చి ఫ్యాక్టరైజేషన్ అడుగుతున్నాడు. అంటే అలా వాడికి ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే దాన్ని యూజ్ చేసుకోవాలి కాబట్టి ఒకసారి చూడమ్మా గివెన్ ఏమి ఇచ్చాడు చూడండి సార్ టేక్ 4x² plus 9y² plus 25z² minus 12xy minus 30yz plus 20zx. ఇది కొంచెం మోడిఫికేషన్ చేసుకోవాలి. ఒకసారి చూడమ్మా ఇక్కడ 4x² నీకు ఏం చెప్పాను ఇక్కడ చూడండి, ఇక్కడ 25x² ఏ విధంగా వచ్చింది 5x² అంటే వచ్చింది. ఇక్కడ కూడా 4x² టర్మ్ రావాలంటే 4 ఎంత 2² అందువల్ల 2² x² మరి 9 అంటే 3² y² 25 అంటే ఎంత
5 స్క్వేర్ z స్క్వేర్ 5 స్క్వేర్ z స్క్వేర్. ఇక్కడతో కంగారు పడుకోకూడదు. మనకున్న ఫార్ములా ఏంటంటే 2xyz ఉంది. 2 కామన్ రావాలి. 2 కామన్ తీయాలి కాబట్టి ప్లస్ ఇక్కడ ఏ సమానం ఉంది మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ఇంటూ ఏంటంటే అన్నది 2 ఇంటూ ఎంత 6 జార్ 2 6 జార్ అంతా 2 6 జార్ ఎంత అవుతుంది 12 అవుతుందండి. 12 అంటే 2 6 జార్ గా చేస్తాను ఇంటూ xy మైనస్ 30 ఉంది. 30 ఎంత 2 15 జార్ 2 15 జార్ yz 2 15 జార్ ఎంత yz. లాస్ట్ ఎంత ఉంది 10 ఉంది. 10 అంటే 2 10 జార్ 2 10 జార్ zx. కొంచెం కాన్సెప్ట్ వాడదాం కదా ఏంటి చూడండి సార్. 2 స్క్వేర్ x స్క్వేర్ మరి 2 స్క్వేర్ x స్క్వేర్ ఎంత 2x హోల్ స్క్వేర్ 2 స్క్వేర్ x స్క్వేర్ ఉంది 2x హోల్ స్క్వేర్. నెక్స్ట్ 3 స్క్వేర్ y స్క్వేర్ ఎంత 3y హోల్ స్క్వేర్. నెక్స్ట్ 5 స్క్వేర్ z స్క్వేర్ అంటే 5z హోల్ స్క్వేర్. ఇక్కడ వచ్చే కాన్సెప్ట్ బాగా వచ్చేసింది. మరి మనం యూజ్ చేసే ఫార్ములా ఎక్కడైనా ప్లస్ ఉన్నాయి కానీ మైనస్ వచ్చినాయా అది మైనస్ వచ్చింది. కానీ ఇప్పుడు మనం చేసే సమస్య చూడండి ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది 2 టర్మ్స్ లో ఆల్రెడీ ప్రీవియస్ అని చెప్పినప్పుడు ఇక్కడ xy కి మైనస్ వచ్చింది 5z కూడా వచ్చింది మైనస్ వచ్చింది కానీ zx కి వచ్చింది ప్లస్. ఎందుకు వచ్చింది మనకున్న సమ్లో దేనికి మైనస్ ఉంది y కి మైనస్ ఉంది. y కి మైనస్ ఉండడం వల్ల ఆ y టర్మ్ ఎక్కడైతే ఉందో అక్కడ కూడా వచ్చింది మైనస్ వచ్చింది. అంటే ఇక్కడ y కి మైనస్ ఉండడం వల్ల ఇక్కడ y ఉంది ఇక్కడ కూడా ఉంది y ఉంది. y అనే టర్మ్ అనేది కంపల్సరీ అవుతుంది మైనస్. అంటే మిడిల్ టర్మ్ మైనస్ ఉంటది. ఏదైతే మనం ఫార్ములా యూజ్ చేసామో ఇక్కడ మైనస్ రావడానికి రీజనబుల్ ఏంటి ఇక్కడ మైనస్ రావడానికి రీజనబుల్ ఏంటంటే ఇక్కడ y అనే టర్మ్ మైనస్ ఉంది ఇక్కడ y అనే టర్మ్ మైనస్ ఉంది కాబట్టి ఇదిగో y వచ్చింది. అందువల్ల ఓన్లీ y కి మాత్రం మైనస్ యూజ్ చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి అమ్మా ఈ మైనస్ అని దీనికి అప్లై చేయాలి ఈ మైనస్ కి అప్లై చేయాలి. అందువల్ల మైనస్ అలా ఒకసారి 2 ఇంటూ 6 అంటే ఎంత 2 3 జార్ 6 అంటే ఎంత అవుతుంది 2 3 జార్ అవుతుంది 2 3 జార్ xy. నెక్స్ట్ డే మైనస్ 2 ఇంటూ 15 అంటే ఎంత 3 5 జార్ ఇంటూ yz. నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ 10 అంటే ఎంత 5 2 జార్. ఇంకా చేయలేదు ఫార్ములా రాలేదు. ఫార్ములా ఒకసారి వస్తే మీకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఒకసారి చూడండి సార్. ఇప్పుడు ఫార్ములా వేస్తున్నాను. ఈ మైనస్ అనేది ఏ టర్మ్స్ లో వచ్చిందని చెప్పి నేను y కి వచ్చినాను. అందువల్ల y కి ఏం అప్లై చేయాలి మైనస్ అప్లై చేయాలి. మరి y కి మైనస్ అప్లై చేయాలంటే ఒకసారి ఫార్ములా చూడండి సార్. ఎక్స్పెక్ట్ ఎక్కువ వస్తుంది కాబట్టి 2x హోల్ స్క్వేర్. మరి ఇందాక నాకు మైనస్ y హోల్ స్క్వేర్ వచ్చింది మరి మైనస్ y హోల్ స్క్వేర్ అయింది ప్లస్ అయింది. ఇక్కడ కూడా ఏమవుతుంది మైనస్ 3y హోల్ స్క్వేర్. ఎందుకు మైనస్ 3y అసలు మీకు ఐడియా వస్తుంది సార్. ప్లస్ 5z హోల్ స్క్వేర్ 5z హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్ ఈ మైనస్ ఇప్పుడు దేనికి అప్లై అవుతుందన్నా నేను y కి అప్లై అవుతుంది. మరి y కి నెంబర్ ఎంత y కి నెంబర్ 3 ఉండాలి x కి నెంబర్ ఎంత ఉండాలి 2 ఉండాలి z కి ఎంత ఉండాలి 5. అంటే ఆ నెంబర్స్ వాటికి అప్లై చేయాలి కాబట్టి 2 అలా ఉంచండి ప్లస్ 2 ఇంటూ ఈ మైనస్ నెంబర్ దేనికి అప్లై అవుతుంది y కి. ఇంకా ఏముంది ఇక్కడ x ఉంది కానీ x కి నెంబర్ ఎంత 2. అందువల్ల 2 ఏమో x కి చేయాలి 3 ఏం చేయాలి y కి చేయాలి కాబట్టి 2x 3y. ఇక్కడ ప్రోడక్ట్ ఏమైంది ఇప్పుడు ఇక్కడ ప్రోడక్ట్ చూసామా మైనస్ ఉంది మైనస్ దేనికి అప్లై చేయని చెప్పిన ఇక్కడ y ఉంది ఇక్కడ కూడా y ఉంది కాబట్టి ఈ మైనస్ y కి అప్లై చేయాలి. మరి y కి నెంబర్ ఉంది ఇక్కడ 3 y కి నెంబర్ 3 ఉంది కాబట్టి మైనస్ 3y. ఇక్కడ 2 ఇంటూ x 2x. నెక్స్ట్ చూడండి ఇక్కడ కూడా మైనస్ ప్లస్ చేశాను ప్లస్ ఏంటంటే అన్నది 2 ఇంటూ 3 ఇంటూ y ఏది సింబల్ మైనస్ దీనికి అప్లై అవుతుంది మైనస్ 3y ఇంటూ 5z. నెక్స్ట్ ఏమైంది ప్లస్ 2 ఇంటూ 5 ఇంటూ z 5z ఇంటూ 2 ఇంటూ x 2x. ఇదంతా ఒక లైన్ లో రాసుకోవాలి. ఎందువల్లంటే మనకి ఫార్ములా కంపేర్ చేసుకోవాల్సినప్పుడు ఫార్ములా ఏమంటారంటే ఒక లైన్ లో రావాలి. మీకు కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఎవరైనా చూడండి ఒకసారి లైన్ గా రాస్తున్నాను చూడండి సార్. కంపేరింగ్ తీసుకున్నప్పుడు ఏ ఫార్ములా కానీ తెలియాలి 2x హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 3y హోల్ స్క్వేర్ ప్లస్ 5z హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఎంత ప్లస్ 2 ఇంటూ ఆ మైనస్ దేనికి అప్లై చేస్తున్నా 2 ఇంటూ x 2x మైనస్ 3 ఇంటూ y మైనస్ 3y ప్లస్ 2 ఇంటూ ఈ మైనస్ దేనికి అప్లై చేస్తే y కాబట్టి మైనస్ 3y ఇంటూ 5z. లాస్ట్ ఎంత ప్లస్ 2 ఇంటూ 5z ఇంటూ 2x. ఇలా చైన్ గా రావాలి. ఓ చైన్ గా వస్తే ఇప్పుడు ఫార్ములా రాస్తాను. ఏంటో ఫార్ములా ఈ సమ్ x స్క్వేర్ ఈ సమ్ y స్క్వేర్ ఈ సమ్ z స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ xy ప్లస్ 2 ఇంటూ zx 2 ఇంటూ yz ప్లస్ 2 ఇంటూ zx. ఈ ఫార్ములాతో కంపేర్ చేసాను. కంపేరింగ్ విత్ దేంతో కంపేర్ చేసిన ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx అని కంపేర్ చేసినప్పుడు దీనికి ఉన్న ఫార్ములా ఏంటి అక్కడ అసలు ఫార్ములా ఏంటి ఫార్ములా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2zx 2z స్క్వేర్
ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx ఉంటే దానికి ఉన్న ఆన్సర్ ఏంటి x ప్లస్ y ప్లస్ z హోల్ స్క్వేర్. ఇది ఆన్సర్ అసలు. ఆ ఆన్సర్ వస్తుంది కాబట్టి మనం అప్లై చేస్తే ఏమవుతుంది లెఫ్ట్ సైడ్ పార్ట్ ఎంత 4x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ ప్లస్ 25z స్క్వేర్ మైనస్ 12xy మైనస్ 30yz ప్లస్ 20zx ఈజ్ ఈక్వల్ టు x. x ఎంత ఉంది దగ్గర వాల్యూ కంపేర్ చేసుకుంటే x పొజిషన్ 2x ఉంది. అందులో కంపేరింగ్ లో రాసుకున్నప్పుడు వాల్యూ రాసుకుని కావాలి. కంపేరింగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ వాల్యూస్ ఏంటి కూడా రాసుకోవాలి కాబట్టి వాల్యూస్ ఏంటి ఇక్కడ హియర్ x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ ఎంత ఉంది ఇక్కడ 2x ఉంది. మరి y ప్లస్ ఎంత ఉంది ఇక్కడ -3y ఉంది. z ప్లస్ ఎంత ఉంది ఇక్కడ 5z. ఇవి వాల్యూస్ అంటే ఈ ఫార్ములాతో కంపేర్ చేసుకుంటే x ప్లేస్ లో 2x ఉంది, y ప్లేస్ లో -3y ఉంది, z ప్లేస్ ఎంత ఉంది 5z. ఈ వాల్యూ దీంట్లో అప్లై చేయండి. దీంట్లో అప్లై చేస్తే x ప్లేస్ లో 2x ప్లేస్ ఎంత 2x, y ప్లేస్ లో ఎంత -3y ప్లస్ z ప్లేస్ ఎంత 5z హోల్ స్క్వేర్. అంటే ఏం చేసినా ఇక్కడ ఫార్మాలిటీలో x ప్లేస్ లో 2x రాసాను, y ప్లేస్ లో -3y, z ప్లేస్ లో 5z రాస్తే ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయనమా. దేర్ఫోర్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మరి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి 2x 3y 5z హోల్ స్క్వేర్. హోల్ స్క్వేర్ ఎన్ని టైమ్స్ అయ్యి ఇక్కడ హోల్ స్క్వేర్ అంటే 2 టైమ్స్ రావాలి కాబట్టి దేర్ఫోర్ 2x 3y 5z అదవుతుంది. ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది, హోల్ స్క్వేర్ అంటే దీన్ని 2 టైమ్స్ అయ్యాలి. ఆ 2 టైమ్స్ అంటే ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -3y, ఇక్కడ కూడా ఎంత -3y. ఇది ఫైనల్ ఆన్సర్. ఇక్కడతో మనకి ఎగ్జాంపుల్ 21 కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ క్లాస్ చూద్దాం. నెక్స్ట్ క్లాస్ చూద్దాం.